ముస్టాచ్ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి చేస్తామంటే చాలామంది లోపల ఈ యొక్క ముస్టాచ్ తక్కువగా ఉందనేసి వయసు వచ్చిన తర్వాత కూడా ముస్టాచ్ సరిగ్గా పెరగకుండా తక్కువగా ఉందని బాధపడేటువంటి వాళ్ళలో కావచ్చు. తర్వాత ఈ యొక్క ముస్టాచ్ పైన క్లెఫ్ట్ లిప్ అనేటువంటి ఒక చాలా సాధారణంగా జరిగేటువంటి ఒక ఆపరేషన్ వలన ఈ యొక్క స్కార్ ఫామ్ అయ్యేసి అక్కడ వెంట్రుకలు సరిగ్గా ఫామ్ కాకుండా ఉన్నటువంటి వీళ్ళలో ఈ యొక్క ముస్టాచ్ ట్రాన్స్ప్లాంట్ అనేటువంటిది చేసుకోవచ్చు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. దీనిలో ఏం చేస్తామంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటువంటి ఒక విధానం మాదిరిగానే ఈ యొక్క ముస్టాచ్ ట్రాన్స్ప్లాంట్కి ఈ యొక్క వెంట్రుకల్ని కొందరిలో స్కాల్ప్లో నుంచి తీసుకుంటాం, కొందరిలో బియర్డ్లో నుంచి తీసుకుంటాం. బియర్డ్ బాగున్నప్పుడు వారి యొక్క డోనార్ తిక్కుగా ఉన్నప్పుడు, ముస్టాచ్ యొక్క అవసరం చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క బియర్డ్ నుంచి ఈ యొక్క వెంట్రుకలు తీసుకొని వాటి ముస్టాచ్ దగ్గర మళ్ళీ పెట్టడం జరుగుతూ ఉంటుంది. సపోజ్ ముస్టాచ్ ఏరియా పెద్దగా ఉండేసి ముస్టాచ్తో పాటు వాళ్ళకి గోటీ కూడా అవసరం పడినప్పుడు, ఈ యొక్క ముస్టాచ్తో పాటు గోటీ అవసరం పడ్డప్పుడు చాలా గ్రాఫ్స్ అవసరం ఎక్కువగా ఉంటాయి కనుక అలాంటి సందర్భాల్లో ఈ యొక్క స్కాల్ప్ నుంచి హెయిర్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మాదిరిగానే దీన్ని కూడా అండర్ లోకల్ అనస్థీషియాలోనే జరుగుతూ ఉంటుంది. మనకు కావాల్సినటువంటి ఒక గ్రాఫ్ట్ని ఎఫ్యూ టెక్నిక్ లోపల అవసరమైనటువంటి గ్రాఫ్ట్ని స్కాల్ప్లో నుంచి తీసుకొని వాటిని మళ్ళీ మనము ఈ యొక్క లోకల్ అనస్థీషియా ఇచ్చేసి ముస్టాచ్ దగ్గర అక్కడ ఇచ్చేసి మళ్ళీ వీటిని పెట్టడం జరుగుతూ ఉంటుంది.